తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ యోగి శాంతి సమాయుక్తః ఆత్మా రామో విరాజతే. ఇది ఆత్మబోధలో ఒక శ్లోకం ఆచార్యులు చెప్తారు. ఏమిటంటే తీర్త్వా మోహార్ణవం, తీర్త్వా మోహార్ణవం, మోహము అనేటువంటి అర్ణవం, అర్ణవం అంటే సముద్రం, మోహమనే సముద్రాన్ని దాటి, మోహమనే సముద్రాన్ని దాటి హత్వా రాగద్వేషాది రాక్షస, మోహాన్ని దాటాలి ఒకటి. రెండు, రాగద్వేషాలనే రాక్షసులను చంపాలి. రెండు, చెప్తాను రాగద్వేషాలను చంపాలి, రాగద్వేషాలనే రాక్షసులను చంపాలి. తర్వాత ఇలా చేస్తే యోగి శాంతి సమాయుక్త, యోగి ఇప్పుడు వీడు యోగి అవుతాడు. యోగి శాంతి సమాయుక్త, శాంతి సమాయుక్తుడు అయి ఉంటే వాడికి ఆత్మారాముడు విరాజతే, వాడికి ఆత్మారాముడు తెలియబడతాడు, వాడికి తెలియబడతాడు. ఇప్పుడు చూడండి, దాన్ని ఏమన్నారంటే, దాన్ని ఈ సుందరకాండతో పోల్చినారు ఈ శ్లోకాన్ని. సుందరకాండ ఎక్కడుంది? సుందరకాండ రామాయణంలో సుందరకాండలో శ్రీరామచంద్రుల వారిని సీతామాత కోల్పోయింది. శ్రీరామచంద్రుడు కోల్పోయినాడా, సీతామాత కోల్పోయిందా? సరే, ఎట్లా ఒకట్ల అయింది. మధ్యలో ఎవడో ఒకడు వచ్చినాడు, వచ్చి సీతామాత దూరం అయిపోయింది. శ్రీరామచంద్రుడు సీతమ్మ కోసం కూడా చూస్తున్నాడు, సీతామాత రాముల వారి కోసం చూస్తూ ఉంది, పని ఉంది. ఇప్పుడు సీతమ్మను వెతికే దానికోసం ఇక్కడి నుంచి రాముల నుంచి జరిగింది ప్రయత్నం. సీతమ్మ నుంచి ఏం ప్రయత్నం జరిగింది? చేస్తా ఉంది. సీతమ్మ చేసిన ప్రయత్నం ఏం తెలుసా? సీతమ్మను కావాలని రావణాసుడు తీసుకెళ్ళిపోయాడుగా. ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, వారం, 10 నెల, దాదాపు 10 నెలల కాలం ఉంది. ఏ రోజైనా రావణాసురుడితో ప్రీతిగా ప్రేమగా మాట్లాడిందా? ఒక క్షణం కూడా వాని వైపన్న చూసింది అట్లా అసలుకే. చూసిందా వాడి వైపు? లేదు. అదే సీతమ్మ గారు చేసినప్పుడు. రామచంద్రుల వారు చెప్పిన మాట ఏంటంటే, హనుమంతుడిని ఉంగరమిచ్చినప్పుడు సీత ఉందా లేదా అంటే నాకు కావాల్సి, సీత బ్రతికి ఉంది అంటే నా కోసమే బ్రతికి ఉంది, లేదు అంటే నా కోసం లేదు. ఇంకా ఆమె మారిపోయిందంటే నా కోసం లేదు, చచ్చిపోతుందండి. ఎంత స్పష్టంగా చెప్పినట్టు చూడండి, ఎంత స్పష్టంగా. సీతమ్మ బ్రతికి ఉంది అంటే ఎవరి కోసం ఉంది? నా కోసమే ఉంది అంతే.
బతికుందండి. అదే విధంగా ఉందా లేదా సీతమ్మ? సీతమ్మ చేసిన ప్రయత్నం అదే. ఒకవేళ హనుమంతుడు వెళితే ఒకవేళ పొరపాటునేమైనా రావణాసురునితో గన మాట్లాడుతూ గన ఉండింటే అప్పుడు ఈ రామాయణం జరిగి ఉండేదా? ఆలోచించండి. ఏమన్నా ఉందా? అసలు రామాయణమే లేదు. అట్లా జరిగితే అసలు రామాయణమే లేదు. అందుకని ఇక్కడ ఏంటంటే సీతమ్మ ఎదురు చూస్తున్నది ఎవరి కోసం? రాముల వారి కోసం. చూసారా? రాముల వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నది. ఇప్పుడు సీతమ్మ చుట్టూ ఎవరెవరు ఉన్నారు? నలుగురైదు కూడా ఎవరు లేరా? అందరూ రాక్షసులే ఉన్నారు. అందరూ రాక్షసులే ఉన్నారు. ఎప్పుడు రాక్షసులే ఉంటారు. చుట్టూ ఉండేది రాక్షసులే ఉంటారు. ఆడ వచ్చేటువంటి వాడు సీతమ్మను కోరుకుండేవాడే వస్తున్నాడు. అవునా? ఇటువంటి పరిస్థితుల్లో సీతమ్మ తల్లి కించిత్తైనా మార్పు ఉందా? లేదు. వాడు వచ్చి నమస్కారం చేస్తాడు. కొలిదాన్ని నిజంగా కూడా అట్లే పెడతాడు. వాడు నిజంగా కూడా అట్లే పెడతాడు. అయినా సరే సీతమ్మ దగ్గర ఒక గడ్డిపోచ తీసాడు పెడతాడు. గడ్డిపోచ తీసాడు. ఆ విధంగా ఉంది కాబట్టి ఆ సీతమ్మ తల్లి రాక్షసుల మధ్యలో ఉన్నప్పటికీ శ్రీరామచంద్రుల వారి కోసం ఎదురు చూస్తూ ఉన్న కారణం చేత ఇప్పుడు ఆ రామచంద్రుల వారిని చేరింది. చివరికి చేరిందిగా. దాన్ని చెప్తున్నటువంటి ఇప్పుడు ఈ శ్లోకంలో ఇప్పుడు దానికి అక్కడికి వెళ్ళాడు అనమాట. ఎవరు వెళ్ళారు? హనుమంతుడు వెళ్ళాడు. హనుమంతుడు వెళ్ళాడంటే ఇప్పుడు చూడండి, తీర్థ మోహార్ణవం. ఇప్పుడు సీతమ్మను చూడాలి. సీతమ్మను చూడాలంటే మధ్యలో ఏముంది? రాక్షసులు కాదు, సముద్రం ఉంది. సముద్రాన్ని దాటలుగా. ఈ సముద్రాన్ని దాటిపోతే కదా వాడు లంకాపట్టణానికి వెళ్తాడు. ముందు సముద్రాన్ని దాటాల. ఆ సముద్రం ఏంటంటే ఇక్కడ మనకు అక్కడ సీతమ్మ తల్లి ఉంది. ఆ సీతమ్మ తల్లిని మనం ముందు చూడాలంటే సీతమ్మ తల్లిని చూసిన తర్వాత సీతమ్మ తల్లితో పాటుగా రామచంద్రుల వారి దగ్గర చేరుతాం. ఇప్పుడు సీతమ్మ తల్లిని చూడాలి. ఇప్పుడు సీతమ్మ తల్లి అంటే మొదటి నేను మీకు చెప్తాను. సరే ఈ కథ చెప్పేసి మళ్ళీ దాన్ని పోలీసు. ఇప్పుడు సీతమ్మ తల్లిని చూడాలంటే మొదట ఏం చేయాలి? సముద్రాన్ని దాటాలి. సముద్రాన్ని దాటిన తర్వాత లంకలో అంతా వెతకుతాడు. లంకలో ఎక్కడన్నా దొరికిందా? ఎక్కడ దొరకలేదు. లాస్ట్కి దొరికింది. అవునా? లాస్ట్కి దొరికింది అంటే నువ్వు వెతికితే దొరికింది. దొరికిన తర్వాత సీతమ్మ దర్శనం అయ్యింది. అప్పుడు రాక్షసులతో అంతా కొంచెం ఇది చేసి లంకకు అగ్గిపెట్టి అక్కడి నుంచి రామచంద్రుల వారి దగ్గరికి వచ్చి చెప్పారు. రామచంద్రుల వారు మళ్ళీ వెళ్ళి ఏం చేశాడు? రాక్షసులందరినీ సంహరించాడు. జరిగిందా? జరిగిన తర్వాత ఇప్పుడు సీతమ్మ తల్లి రామచంద్రుల వారిని చేరి. అవునా? ఇది కదా మీకు తెలుసు. నాకు తెలిసింది ఇదే కదా. సరే ఇప్పుడు నేను చెప్తాను. సీతమ్మ ఎవరంటే నువ్వు జీవుడు. సీతమ్మ ఎవరు? జీవుడు. అయ్యా నీకు జీవుడు అంటే మనకు తెలుసా? ప్రాణం. ఎవరు చెప్పాడు? ప్రాణం. ఎవరు చెప్పాడు? ఎట్లా ప్రాణం? అట్లా కాదమ్మా, అట్లా కాదు. నువ్వు చెప్పి నీకు తెలిసినట్లు కాదు. జీవుడు అని అంటే జీవతత్వం. జీవతత్వం తెలియాలి. నేను జీవుడు ఎలాగా? జీవుడు ఎలాగా? నువ్వు శరీరమా, ఇంద్రియాల, ప్రాణమా, మనస్స, బుద్ధ? నువ్వు ఇన్సెంట్గా ప్రాణమా? ఏంటిది? నేను జీవుడు అంటే ఎవడు? ఇది నీకు తెలియాలి. అంతఃకరణ ఉపహిత చైతన్యం అనేటువంటిది ఉంటుంది. అంతఃకరణ విశిష్ట చైతన్యం ఉంటుంది.
అంతఃకరణం. నేను జీవుడు అంటే మీకు చెప్పాను ఎందుకు ముందు. అంతఃకరణం, అంతఃకరణ విశిష్ట చైతన్యం, అంతఃకరణ ఉపయోగ చైతన్యం, ఈ మూడు వస్తాయి. ఈ మూడింటితో కలిసిన వాడు జీవుడు. ఇందులో అంతఃకరణ ఉపయోగ చైతన్యం ఉందే అది సద్చిత్. సద్చిత్ అనేటువంటిది అక్కడ ఉంది. సరే, వీడు జీవుడు అనేది తెలుస్తుంది. అది తెలియాలంటే ముందు నీవు దాన్ని త్వం అంటారు. అంటే నువ్వేం చేయాలి? అసలు జీవుడు అంటే ఏమో ముందు నువ్వు తెలుసుకో. జీవుడు అంటే ఏమో తెలుసుకోవాలంటే ఈ సంసారం అనే మోహాన్ని దాటాలి. ముందు సీతమ్మను చూడాలంటే, జీవుని తత్వం తెలియాలంటే, అసలు జీవుని గురించి తెలియాలంటేనే ముందు మోహాన్ని దాటాలి. మోహం అనే సముద్రాన్ని దాటితే కానీ నీకు త్వం పదార్థం తెలియదు, నువ్వు జీవుడు అంటే తెలియదు. ఈ మోహాన్ని దాటకుండా నువ్వు కొన్ని కోట్ల సంవత్సరాలు నువ్వు ఏమి చేసినా నీకు జీవుని గురించి తెలియదు. ఏమబ్బా అంటే ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే దానికోసం ఇప్పుడు ఇదంతా క్లాసులు చెప్తాను, విచారం చేస్తున్నది అదే. మనం అక్కడే ఉంటూనే ఈ తత్వాన్ని తెలుసుకోవడం ఎట్లా అనేది ఇక్కడ విచారం. సరే, ఇప్పుడు ఇక్కడి నుంచి మోహం అనేటువంటి సముద్రాన్ని దాటిపోతే జీవుడనేటువంటి తత్వాన్ని చూస్తాం, తెలుసుకుంటాం. జీవుడనే తత్వాన్ని సీతమ్మను దర్శిస్తాం. సీతమ్మను దర్శించడం అంటే జీవతత్వాన్ని తెలుసుకుంటా. ఆ జీవతత్వం దేనికోసం ఉంది? సీతమ్మ దేనికోసం ఉంది? రాముని కోసం. ఆ రాముని కోసం ఉండాలంటే ఇప్పుడు రాముడు హనుమంతుడు ఏమన్నాడంటే, సరే మరి నేను తీసుకొని వెళ్ళిపోతాను, వచ్చేసాను, నేను తీసుకొని వెళ్ళిపోతాను, నా వీపు మీద కూర్చో, నేను తీసుకొని వెళ్ళిపోతాను. అట్లా పోకూడదు. అట్లా పోవచ్చునా? అట్లా పోయేదానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ నువ్వు ఇట్లా తీసుకున్నావు అనుకో, అప్పుడేమవుతుంది? రావణాసుడు నన్ను తీసుకొచ్చినట్లే నువ్వు కూడా తీసుకుపోయినట్లు. అప్పుడేంటి? రాముని యొక్క గొప్పతనం ఏముంది? అట్లా కాదు. రాముడు రావాలి, ఈ రావణాసురుని వధించాలి, తరువాతనే నాకు విముక్తి. అవునా? ఎప్పుడైతే తనలో ఉన్నదో, అంటే జీవతత్వాన్ని తెలుసుకున్న తర్వాత ఆ భగవంతుని యొక్క తత్వం కోసం ఎప్పుడైతే ఎదురు చూస్తూ ఉన్నారో అప్పుడేమవుతుంది? ఆ తత్వం తెలుసుకునేటువంటి మార్గంలో వీడు ముందుకెళ్తాడు. ఇప్పుడు ఇంకా తత్వం తెలుసుకునే మార్గంలో ముందుకెళ్తాడు. అప్పుడు రామచంద్రుల వారు వచ్చి ఈ రాక్షసులందరినీ ఏమవుతుంది? రాక్షసులందరినీ సంహరిస్తారు. ఆ రాక్షసులను సంహరించుడి నీ రాగద్వేషాలు అనేటువంటివి తొలగుతారు. రాగము ద్వేషము. రాగం అంటే ఏమి? కావాలి. ద్వేషం అంటే వద్దు. నీకు కావాలి వద్దు అనే రెండు ఉన్నాయి, లేదా చూసుకో. ఉన్నాయి లేవా? రాజేశ్వరం గారు తలకాయన ఊపండి, నేను గమ్మున ఉంటే నేనే మరి మీరే ప్రశ్న అడిగినారు. రాగద్వేషాలు అంటే ఏమీ అడిగితే లేదా? రాగం అంటే ఏమి? కావాలి. ద్వేషం అంటే ఈ రాగద్వేషాలనేటువంటివి నీ ఎంతట నువ్వు జీవుడు అని తెలుసుకున్న తర్వాత కూడా, త్వంపదార్థ విచారణ చేసిన తర్వాత కూడా నీకు రాగద్వేషాలు పోవు. రాగద్వేషాలు పోవు. ఆ రాగద్వేషాలు పోవాలనంటే దానికి ఇప్పుడు ఇంకా ఏం చేయాలి? అప్పుడు తత్పదార్థ విచారణతో కూడా తెలుసుకుని ఈ విశేష పాప సంబంధాన్ని తెలుసుకుంటే అప్పుడు ఈ సర్వం ఉండేటువంటిదంతా కూడా భగవంతుని స్వరూపం అని నీకు దృఢమైతే అప్పుడు పోతాయి. అప్పుడు ఈ రాక్షసులందరూ చచ్చిపోతే అప్పుడు ఏమవుతుంది? సీతమ్మ తల్లి రామచంద్రుల వారితో అది రామాయణం.